హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్ క్లిప్ లైన్ ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? ఆన్సర్ 1947. అంటే ఇక్కడ భారతదేశ పాకిస్తాన్ దేశాల మధ్య కనుక చూసినట్లయితే రాడ్ క్లిప్ లైన్ను 1947వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతము ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఎత్తైనటువంటి పర్వత ప్రాంతము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం? సిక్కిం. నెక్స్ట్, రెండో పంచవర్ష ప్రణాళిక అనుసరించి రూపొందించిన ఇనుము ఉక్కు కర్మాగారంల నిర్మాణంలో బిలాయేలోని కర్మాగార నిర్మాణానికి సహకరించిన దేశము? ఆన్సర్ రష్యా. అంటే ఇక్కడ ఎన్నో పంచవర్ష ప్రణాళిక అండి? రెండో పంచవర్ష ప్రణాళికను అనుసరించి రూపొందించినటువంటి ఇనుము ఉక్కు కర్మాగారాల నిర్మాణంలో కనుక చూసినట్లయితే బిలయాలోని కర్మాగార నిర్మాణానికి సహకరించినటువంటి దేశం రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది? ఆన్సర్ ఉత్తర అమెరికా. ఇక్కడ ఏంటండి, మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే మెకన్లీ పర్వత శిఖరం కనుక చూసినట్లయితే ఉత్తర అమెరికాలో ఎత్తైన ఖండం, ఉత్తర అమెరికా ఖండంలో ఎత్తైనదిగా చెప్పవచ్చును. ఏ రాష్ట్రం యొక్క పేరునకు అర్థం బౌద్ధ సన్యాసుల మఠం? ఆన్సర్ బీహార్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే బీహార్ రాష్ట్రం యొక్క పేరునకు కనుక చూసినట్లయితే బౌద్ధ సన్యాసుల మఠం అని పేరు. నెక్స్ట్, ఉత్తర రైల్వే ముఖ్య కేంద్రము? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్, కింది వానిలో నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ అనేది ఎలహంకలో కలదు. ఎక్కడండి? ఎలహంకలో కలదు. ఏంటి అది? నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్. నెక్స్ట్ క్వశ్చన్. కజిరంగా నేషనల్ ఏ రాష్ట్రంలో కలదు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కజిరంగా నేషనల్ అనేది అసోంలో కలదు. నెక్స్ట్, అన్నపూర్ణ పర్వత శిఖరము ఉన్న పర్వత శ్రేణి? ఆన్సర్ హిమాలయం. అంటే ఇక్కడ అన్నపూర్ణ పర్వత శిఖరం ఉన్నటువంటి పర్వత శ్రేణి ఎక్కడ అంటే హిమాలయంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ 8 డిగ్రీల 4 సెల్సియస్ మరియు 37 డిగ్రీల 6 సెల్సియస్ ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. నెక్స్ట్ క్వశ్చన్. నైరుతి ఋతుపవనాల కాలము? ఆన్సర్ జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు. నెక్స్ట్, వరదలు సంభవించడానికి ప్రధాన కారణము? ఆన్సర్ భారీ వర్షపాతము. నెక్స్ట్ క్వశ్చన్. గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ చూసినట్లయితే కర్ణాటక. నెక్స్ట్, భారత్లో తేయాకు తోటలు అధికంగా ఉన్న రాష్ట్రం? ఆన్సర్ అస్సోం. నెక్స్ట్, కాఫీ పంట విస్తారంగా పెరిగే రాష్ట్రం? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్, కలకత్తా నగరము ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1690. నెక్స్ట్ క్వశ్చన్.
కాఫీ పంట విస్తారంగా పెరిగే రాష్ట్రం? కర్ణాటక. కలకత్తా నగరము ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1690. అంటే 1690 సంవత్సరంలో కనుక చూసినట్లయితే కలకత్తా నగరము స్థాపించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద గ్రహం? గురుడు. నెక్స్ట్, అత్యంత కాంతివంతమైన గ్రహం? శుక్రుడు. నెక్స్ట్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఏంటండి ఇది? దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది బీహార్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటి సిమెంట్ కర్మాగారం ఎక్కడ నిర్మించబడింది? అంటే మొదటి సిమెంట్ కర్మాగారం కనుక చూసినట్లయితే చెన్నైలో నిర్మించడం అయింది. నెక్స్ట్, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారము ఏ దేశ సహకారంతో నిర్మించబడింది? బ్రిటన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం కనుక చూసినట్లయితే బ్రిటన్ దేశ సహకారంతో నిర్మించడమైనది. నెక్స్ట్, ఇండియాలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఉన్న చోటు ఏది? ఆన్సర్ దిక్సాన్. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీప్ల ముఖ్య పట్టణము? ఆన్సర్ కవరట్టి. నెక్స్ట్, వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును? ఆన్సర్ ట్రోపోస్ఫియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే వాతావరణ మార్పులు కనుక చూసినట్లయితే ఎక్కువగా ట్రోపోస్ఫియర్ ఆవరణంలో జరుగును. నెక్స్ట్, మహాసముద్రాల ప్రపంచము నందుగల మొత్తం నీరులో ఎంత శాతం నీటిని కలిగి ఉన్నాయి? ఆన్సర్ 97.2%. అంటే ఇక్కడ మహాసముద్రాలు ప్రపంచం నందుగల మొత్తం నీరులో 97.2% నీటిని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ధాన్యాగారాలు అని ఏ గడ్డి భూములను పిలుస్తారు? ఆన్సర్ సమశీతోష్ణ మండల గడ్డి భూములు. అంటే ఇక్కడ సమశీతోష్ణ మండల గడ్డి భూములను సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఏమంటారంటే ప్రపంచ ధాన్యాగారాలు అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ప్రపంచ ధాన్యాగారాలు అని వేటిని పిలుస్తారు అంటే సమశీతోష్ణ మండల గడ్డి భూములను ప్రపంచ ధాన్యాగారాలు అని పిలుస్తారు. నెక్స్ట్, సముద్ర నీటిలో ఉండే హలోబిన్ మూలకాలు ఏవి? ఆన్సర్ బ్రియోన్. అంటే సముద్రం నీటిలో ఉండేటువంటి హాలోబిన్ మూలకాలు అనేవి బ్రియోన్లో కలవు. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో కింబర్లీ దేనికి ప్రసిద్ధి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కింబర్లీ అనేది ఇక్కడ దక్షిణాఫ్రికాలో కనుక చూసినట్లయితే కింబర్లీ అనేది వజ్రాలకు ప్రసిద్ధి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే దక్షిణాఫ్రికాలో కనుక చూసినట్లయితే కింబర్లీ అనేది వజ్రాలకు ప్రసిద్ధి చెందినటువంటిది. నెక్స్ట్, పాక్ జలసంధి మరియు మన్నార్ సంధి ఏ రెండు దేశాల మధ్య కలవు? ఆన్సర్ అంటే ఇక్కడ ఏవండి పాక్ జలసంధి మరియు మన్నార్ జలసంధి భారత్ శ్రీలంకల మధ్య కలవు. నెక్స్ట్ క్వశ్చన్, రాగి అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ పంజాబ్. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అత్యధిక నీటిపారుదల సాంద్రత పంజాబ్ రాష్ట్రంలో కలదు. అంటే అత్యధికంగా అండి. అయితే అత్యధికంగా అంటే ఎక్కువగా నీటిపారుదల సాంద్రత అనేది పంజాబ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, కదర్ నేలలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ వరద మైదానాలు. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్ని అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మన భారతదేశంలో కనుక చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్ని అనేది అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయము ఎక్కడ ఉంది? నాగపూర్.
నెక్స్ట్ రాష్ట్రంలో విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు ఎక్కడ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆన్సర్ హైదరాబాద్. అంటే ఇక్కడ హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్లో ప్రకటించడం జరిగింది. అంటే విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు అనేవి ఇక్కడ హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్లో కేంద్రం చేయనట్లు, అంటే ఇక్కడ ఏంటంటే అది విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు అనేవి ఇక్కడ హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలో కేంద్రం చేయనట్లు ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ జిల్లాలో 2000 ఏళ్లకు పూర్వం నాటిదిగా భావిస్తున్న గాజుల పరిశ్రమ వెలుగు చూసింది? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోరైడ్ బాధితులకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకానికి నల్లగొండ జిల్లా శివన్నగూడెం చెరువు సీఎం కేసీఆర్ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ 2015 జూన్ 11. అంటే ఇక్కడ 2015 జూన్ 11లో కనుక చూసినట్లయితే ఫ్లోరైడ్ బాధితులకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకానికి నల్గొండ జిల్లా శివన్నగూడెం చెరువు సీఎం కేసీఆర్ గారు స్థాపించడం జరిగింది. అంటే 2015 జూన్ 11వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఏ తేదీని ప్రకటించింది? ఆన్సర్ జూన్ 2, 2014. అంటే ఇక్కడ జూన్ 2, 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్, బాతిక్ కళ ప్రసిద్ధి చెందిన ప్రాంతము? ఆన్సర్ సిద్దిపేట. అంటే ఇక్కడ బాతిక్ కళ ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అని అంటే ఇక్కడ సిద్దిపేట అని చెప్పడమైంది. నెక్స్ట్, తివాచీలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం? ఆన్సర్ వరంగల్, సిరిసిల్ల, ఏలూరు. రాగభావయుక్తంగా కథను అల్లుట చెప్పుటగా గల జానపద సత్యరీతి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఒగ్గు కథ. అంటే రాగము భావము యుక్తంగా కథను అల్లుట చెప్పుగా గల జానపద నృత్య రీతి ఏంటి అంటే ఇక్కడ ఒగ్గు కథ అని చెప్పడమైంది. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దళిత బహుజన దృక్కోణంలో గ్రామీణ వ్యవస్థలోని మానవ సంబంధాలను విశ్లేషించి కాలువ మల్లయ్య నవల ఏది? ఆన్సర్ భూమిపుత్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లె ప్రగతి కార్యక్రమానికి రాబోయే 5 సంవత్సరాలలో ప్రపంచ బ్యాంకు ఎన్ని కోట్లు కేటాయించనుంది? ఆన్సర్ 450 కోట్లు. అంటే పల్లె ప్రగతి కార్యక్రమానికి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంకు 450 కోట్లు కేటాయించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసరా పథకం కింద 1000 రూపాయల జీవన వృత్తిని అందుకుంటున్న వారిలో లేనివారు? ఆన్సర్ వికలాంగులు. నెక్స్ట్, అంకాలమ్మ కోటలోని కాళీదేవి పూజారులు? అంటే ఇక్కడ అంకాలమ్మ కోటలోని కాళీదేవి పూజారులు ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి చెంచులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అంకాలమ్మ కోటలో కనుక చూసినట్లయితే కాళికాదేవి పూజారులు ఎవరంటే చెంచులు అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కందూరి చోదుల కాలం నాటి పచ్చల సోమేశ్వరాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ పానగల్లు. నెక్స్ట్, ప్రఖ్యాతిగాంచిన కందూరు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ మహబూబ్ నగర్ జిల్లాలో. అంటే ప్రఖ్యాతిగాంచినటువంటి కందూరు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. నెక్స్ట్, 354 మంది సంస్కృతాంధ్ర కవుల చరిత్రను రచించిన సురవరం ప్రతాపరెడ్డి గారి రచన?
ఆన్సర్ గోల్కొండ కౌల సంచిక. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సమవిలాసం రచించిన ఆధునిక కవి? ఆన్సర్, ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే కోదాడి రామకృష్ణ. అంటే కోదాడి రామకృష్ణ గారు కనుక చూసినట్లయితే సమవిలాసం అనే రచనను రచించినటువంటి ఆధునిక కవి అని చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.